హలో అందరికీ నా వీడియో మాత్రం ఈ వీడియో మాత్రం ఫుల్గా అయితే చూసేయండి, స్కిప్ మాత్రం చేయకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసేది మాత్రం ఆనియన్ పకోడీ అండి. ముందుగా ఆనియన్ అయితే వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. అందులో అయితే కొంతమంది అయితే ఏం చేస్తారు అంటే అందులో ధనియాలు అయితే వేస్తారు. మా పిల్లలు తినరు కాబట్టి నేను ధనియాలు అయితే వేయలేను, మీ ఇష్టం అది. నేనైతే స్కిప్ చేస్తున్నాను. అందులో అయితే కొన్ని తగినన్ని వాటర్ అయితే పోసుకొని అయితే కలుపుకోవాలి. మంచిగా గట్టిగా అయితే కలుపుకోవాలి. అందులో కొంచెం కలమాకు వేసుకొని అయితే కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయినాక మాత్రం అందులో అయితే చూసుకోండి ఇలా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే రావాలండి. మంచిగా కాలినట్టు క్రిస్పీగా అయితే మంచిగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి ఇలా నేను చేసిన విధంగా అయితే వేసుకోండి. చూడండి మీరే. అందులోనే కొంచెం అయితే పిండి అయితే మిగిలిందండి. పిండి మిగిలితే అందులోనే మా పాప అయితే ఆనియన్ పకోడీ తినదు, అందుకని నేనైతే 2 ఆలు పకోడీ అయితే చేశాను. చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తింటారండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి ఉత్తగానే వెళ్ళకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు మీ సపోర్ట్ తోటి అయితే నేను ఎన్నో చేయాలని అయితే అనుకుంటున్నానండి. కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. వీడియో నచ్చితే అయితే లైక్ అయితే వేసుకోండి.